వర్షం ఆగకుండా కురుస్తోంది. రోడ్డు పక్కన బస్టాప్ దగ్గర ఒక వృద్ధుడు తడిసిపోయి నిల్చున్నాడు. అక్కడే నిలబడి ఉన్నాడు అభి. సాధారణ అబ్బాయి. జేబులో ఎక్కువ డబ్బులూ లేవు, కాని మనసులో మాత్రం దయ ఉంది. ఆ వృద్ధుణ్ణి చూసి అభి అడిగాడు, అయ్యా, బావున్నారా? వృద్ధుడి కళ్ళు తడిగా మారాయి. నెమ్మదిగా అన్నాడు, ఇల్లుంది నాయనా, కాని వెళ్ళే దారి లేదు. అభికి అర్థం కాలేదు. కాని ఆయన వణుకుతున్న చేతులను చూసి ఏమో తెలియని బాధ కలిగింది. అభి తన గొడుగునిచ్చాడు. జేబులో ఉన్న చివరి 100 రూపాయలు తీసి ఆ వృద్ధుడి చేతిలో పెట్టాడు. ఇది ఉంచుకోండయ్యా, ఏదైనా తింటారు. వృద్ధుడు ఆశ్చర్యంగా చూశాడు. కళ్లలో కన్నీళ్లు. నీ పేరేమిటి నాయనా? అభి. నీకు మంచి జరుగుతుంది నాయనా అని చెప్పి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. అభి నవ్వాడు. చిన్న సహాయమే కదా అని అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అభి ఇంటర్వ్యూకు వెళ్తున్నాడు. అది అతనికి చాలా ముఖ్యం. ఉద్యోగం రాకపోతే ఇంటి పరిస్థితి ఇంకా కష్టమవుతుంది. ఆఫీస్లోకి వెళ్లగానే అందరూ టెన్షన్గా ఉన్నారు. హెచ్ఆర్ అన్నాడు, టుడే ఫైనల్ రౌండ్. సీఈఓ హిమ్సెల్ఫ్ విల్ టేక్ ఇంటర్వ్యూ. అభి గుండె వేగంగా కొట్టుకుంది. కొద్దిసేపటికి ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అభి చూసి షాక్ అయ్యాడు. అదే ముఖం, అదే కళ్ళు. అతను వర్షంలో సహాయం చేసిన వృద్ధుడే. కాని ఇప్పుడు ఖరీదైన సూట్, ఆత్మవిశ్వాసంతో నడిచే వ్యక్తి. అభి తలదించుకున్నాడు. అతను గుర్తుపెట్టుకున్నాడా అనే భయం. ఇంటర్వ్యూ రూంలో వృద్ధుడు సీఈఓ అభిని కాసేపు గమనించాడు. తర్వాత మెల్లగా అడిగాడు, నేను గుర్తున్నానా? అభి నిజాయితీగా అన్నాడు, వర్షం రోజు మీరు బస్టాప్ దగ్గర. అతను నవ్వాడు. ఆ రోజు నాకు డబ్బు కాదు కావలసింది, మనిషి. రూం మొత్తం నిశ్శబ్దం. అభి, నువ్వు నాకు సహాయం చేసింది నిన్ను పరీక్షించడానికి కాదు, నిజంగా నాకు అవసరమైన సమయమే. నీ స్కిల్స్ మాకు నచ్చాయి, కాని నీ మనసు, అది ఇంకా ఎక్కువ నచ్చింది. ఆ తర్వాతేమైంది? అభికి ఉద్యోగం వచ్చింది. కేవలం ఉద్యోగమే కాదు, మంచి జీతం, గౌరవం, ఒక మార్గదర్శకుడు. అభి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి అనుకున్నాడు, నేను చేసింది సహాయం కాదు, అది నా జీవితానికి పెట్టుబడి.